ఏమండి, ఈ దినాలలో చాలామంది మరి శ్రమ దినాలుగా పాటిస్తూ ఉన్నారు. ఉపవాస దినాలు చేస్తూ ఉన్నారు. అనేకులు క్రీస్తు శిలువను గురించి ధ్యానాలు చేస్తూ ఉన్నారు. 40 దినాలుగా ఈ దినాల్ని పాటిస్తారు కదా. అసలు ఏంటి ఈ శ్రమ దినాలు అంటే? ఎందుకు ఈ శ్రమ దినాలు? ఎవరికి ఈ శ్రమ దినాలు అని చాలామంది అనేకులు అనేక రకాలుగా అందరూ ధ్యానం చేస్తూ ఉన్నారు. ఒకసారి మనం కూడా ఆ విషయాల్లో ధ్యానం చేయాలని నేను ఇష్టపడుతూ ఉన్నా. ఎందుకు మరి శ్రమ దినాలుగా పాటిస్తున్నారు అని అంటే, యేసు ప్రభు శిలువ ధ్యానాలని కూడా దీన్ని అంటారు. యేసు ప్రభు యొక్క శిలువకు మరి వెళ్ళినప్పుడు ఏ విధంగా ఆయన శ్రమ పడ్డారనే విషయాలని ధ్యానం చేస్తూ ఉంటారు. అవునండి, మరి శిలువను గురించినటువంటి వార్త మరి ధ్యానం చేసినప్పుడు నిజంగా మనకెంతో దుఃఖము, బాధ కలుగుతుంది. నిజంగానే కలుగుతుంది. మన వాక్య లేఖనాల నుంచి మనం కొన్ని విషయాలను తీసుకొని మనం ధ్యానం చేద్దామా? రండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుతున్నా. ఆయన దేవుని స్వరూపము కలిగిన వారైండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను అని రాయబడింది. అవునండి, ఎందుకు ఆయనకు శ్రమ అని ఎందుకు మనం ధ్యానం చేస్తున్నాము అని అంటే, అసలు ఆయన ఎవరు అని అంటే ఇక్కడ రాయబడినది ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో రాయబడింది. ఏమని రాయబడింది? ఇక్కడ దేవుని స్వరూపము కలిగినటువంటి వారిగా మనం చదువుతున్నాం. ఆయన ఎవరు? ఆయన ఎందుకు అలా శ్రమ పడాల్సి వచ్చింది అనంటే, ఇప్పుడు మనము ఈ పొజిషన్లో ఒక పొజిషన్ దేవుడు మనకి ఇచ్చారు. ఆ పొజిషన్ నుంచి క్రింద స్థాయికి మనం వెళ్ళిపోయినప్పుడు ఎంత బాధ, దుఃఖము ఉంటుంది కదా. అవునండి, ఇక్కడ దేవుని స్వరూపము కలిగినటువంటి వారు. ఆయన పరలోక రాజ్యములో ధవళ సింహాసనం మీద ఆసీనుడైండి అక్కడ కోట్ల దేవదూతల చేత ఆయన కొనియాడబడుచున్నటువంటి వారుగా ఉన్నారు. ప్రకాశమానమైనటువంటి ఆ యొక్క దేశములో ఆయనే వెలుగుగా, ఆయనే దేవుడుగా అక్కడ ఉండి మరి కొనియాడబడుతున్నటువంటి దేవుడు. ఆయన మన కోసం దేవుని స్వరూపము కలిగినటువంటి ఆయన ఏం చేశారు అని అంటే, ఇక్కడ రాయబడి ఉన్నది, స్వరూపము కలిగిన వాడేయండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టని కూడని భాగ్యమని ఎంచుకొనలేదు అని రాయబడింది. అవునండి, దేవునితో తండ్రితో కూడా ఉండాలి, తండ్రితో కూడా అక్కడ ఆ సింహాసనం దగ్గర ఉండాలి అని ఆయన అనుకోలేదు. కానీ ఆయన మనుష్య రూపము దాల్చి మనుష్య కుమారుడుగా ఈ లోకంలో దాసుని స్వరూపమును ధరించాడు. దేవుని యొక్క స్వరూపము ఎంత గొప్పదో మనం ఎంతైనా వర్ణన చేసుకోవచ్చు. అంత గొప్ప స్వరూపము కలిగినటువంటి ఆయన, అంత గొప్ప స్థితిలో ఉన్నటువంటి ఆయన మనుష్యుని పోలికగా మనుష్యుని స్వరూపమును ధరించి, అది కూడా కాకుండా దాసుని స్వరూపము ధరించుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తామండి. ఎందుకు ఆయనకి శ్రమ? ఆయన యొక్క స్థితిని మార్చుకున్నాడు. ఆయన యొక్క ఉన్నటువంటి స్థానము మారిపోయింది. ఈ లోకములో కూడా ఆయన స్థానము ఏది ఎంచుకున్నారంటే, మనం ఒక మనిషిగా గొప్ప స్థానంలో మనం ఉండాలని మనం ఎంచుకుంటాం. కానీ ఆయన ఏ స్థానం ఎంచుకున్నారు అంటే, దాసుని స్వరూపమును ఆయన ఎంచుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. శిలువ మరణము పొందినంతగా అని రాయబడింది. శిలువ మరణము పొందినంతగా తన్ను తాను తగ్గించుకొనను అని రాయబడి, తన్ను తాను తగ్గించుకొని దాసుని స్వరూపంలోనికి ఆయన వచ్చిన వారిగా ఉన్నాం. ఎందుకు ఈ విధంగా మనము శిలువ ధ్యానాలు మనము చెయ్యాలి అని అంటే, ఎందుకు దేవుని గురించి శ్రమ, ఆయనకి శ్రమ ఎందుకు అని అంటే, ఆయన ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆయన సంపూర్తిగా ఆ ఉన్నతమైన స్థితిని వదిలివేసి ఈ లోకానికి మనుష్య కుమారుడిగా దాసుని స్వరూపమును ధరించుకొని, ఎంత కష్టమండి అది. ఎంత నిజంగా మనం ధ్యానం చేస్తే ఎంత బాధనో, అది ఎంత కష్టమో. కానీ దేవుడు అది కష్టం అని అనుకోలేదు. తండ్రితో కూడా సమానంగా ఉండాలి అని అనుకోలేదు. తండ్రిని విడిచిపెట్టాలి కదా అని ఏమీ అనుకోకుండా ఆయన ఈ లోకానికి మనుష్య కుమారుడిగా ఒక దాసుని స్వరూపం ధరించుకొని వచ్చినట్టుగా మనం చూస్తాం. అది అస్సలైనటువంటి శ్రమ, అస్సలైనటువంటి వేదన ఏంటి అంటే, తన స్థానాన్ని మార్చుకున్నారు, తన యొక్క స్థితిని కంప్లీట్గా మార్చుకున్నటువంటి వారిగా ఆయన ఉన్నాడు. అదే శ్రమ, అదే బాధ, అంతే కదండి. ఇప్పుడు మన దాని గురించి దేవుడు ఎందుకు ఆ విధంగా
ఆ దాసుని స్వరూపం ధరించుకోవాల్సి వచ్చింది? ఎందుకు మనుష్యుని స్వరూపం ధరించుకోవాల్సి వచ్చింది అని అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు మనం చదివినట్లయితే, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు కలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము కలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఎందుకైనా మనుష్య కుమారుడికి ఎందుకు రావాల్సి వచ్చింది? ఎందుకు రక్త మాంసములు ఎందుకు ఆయన ధరించవలసి వచ్చింది అని అంటే, ఆ పిల్లలు రక్త మాంసములు కలవారైనందున అని రాయబడింది. అవునండి, మనము రక్త మాంసములు కలిగినటువంటి వారుగా ఉన్నాము కనుక ఆయన కూడా రక్త మాంసములు ధరించినటువంటి వారుగా ఈ లోకానికి వచ్చాను. ఒక మనుష్య కుమారుడిగా ఈ లోకానికి మనతో ముఖాముఖిగా మన దగ్గర ఉండటానికి ఆయన మాట్లాడింది మనకు అర్థం కావాలి కదా. పరలోకంలో దేవుని స్వరూపము కలిగినటువంటి ఆయన దేవుడుగా మనతో మాట్లాడితే మనం అర్థం చేసుకోలేం. కాబట్టి మనుష్య కుమారుడిగా వచ్చి మనతో మాట్లాడితే, ఒక మనిషి మనతో మాట్లాడితే మనకు అర్థమవుతుంది. కనుక ఆయన స్థానమును వదిలేసి, ఆయన యొక్క పరలోకమును వదిలేసి, దూతలను వదిలేసి ఒక మనుష్య కుమారుడిగా ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి వారిగా ఉన్నారు. మనిషి కుమారుడిని లోకంలో పుట్టినటువంటి వారిగా ఉన్నారు. హల్లెలూయా. దేవుడు ఎంత తగ్గింపండి, ఎంత తగ్గించుకున్నారో ఆయన రూపమున, స్వరూపమున, ఆయన స్థితిని, ఆయన స్థానమునంతా కూడా పోగొట్టుకుని, అది శ్రమ అండి, అది బాధ తలంచుకుంటే. అవునండి, ఎవరి కోసం అదంతా పొందినారు అంటే నీ కోసం, నా కోసమే. ఆ పిల్లలు రక్త మాంసములు కలవారైనందున అని రాయబడింది. అవునండి, మనము రక్త మాంసములతో ఉన్నాము కనుక ఆయన కూడా రక్త మాంసములు కలవాడై ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఆ ప్రకారమే, ఆ విధంగానే ఏమంటున్నాడంటే, మరణము యొక్క బలము కలవానిని. ఎవరండి మరణం యొక్క బలము ఎవరికున్నది అంటే ఇక్కడ రాయబడింది చాలా చక్కగా, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు. ఎందుకు వచ్చారు ఆయన? మనుష్య కుమారుడిగా మనము ఏ రూపంలో ఉన్నామో ఆ రూపంలోకి ఎందుకు వచ్చారు? రక్త మాంసములు ఎందుకు ధరించారు అనంటే, మనిషికి మరణం ఉంది, దేవునికి మరణము లేదు. కాబట్టి ఇప్పుడు మనిషిగా మనము మరణిస్తే, చనిపోతే ఆ మరణ బలము ఎవరికొన్నదంటే అపవాదికి ఉంది. అపవాది చేతిలో ఉండి మనం మరణిస్తే, దుష్టుడి యొక్క చేతిలో ఉండి మనం మరణిస్తే, అంటే పాపము చేస్తూ మరణిస్తే మనము నరకానికి వెళ్తాం. కాబట్టి ఆ పాపమును జయించటానికి ఇక్కడ మనం చూస్తున్నాం. ఖచ్చితంగా మరణము జయించటానికి ఆయన ఈ రక్త మాంసంలో పాలివాడుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మరణము ద్వారా నశింపచేయుటకు అపవాది మరణ బలము కలిగి ఉన్నది కనుక ఆ కలిగి ఉన్నటువంటి వాడి యొక్క మరణాన్ని, ఆ యొక్క మరణము ద్వారానే నశింప చేయటానికి ఆయన రక్త మాంసములు కలిగి ఒక మనుష్య కుమారుడిగా లోకంలో పుట్టినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, అక్కడ జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు. మరణ దాస్యమునకు లోబడి ఎవరండి? మరణ దాస్యమునకు లోబడింది మనమే మనుషులంగా మనము మరణ దాస్యము ఏంటిదండి? పాపం వల్ల వచ్చి జీతం మరణము కదా. కాబట్టి ఆ మరణ దాస్యములో ప్రతి ఒక్క మనిషి ఉన్నాడు కనుక ఆయన దాసుని స్వరూపము ధరించవలసి వచ్చింది. మరణము పొందాలి అంటే ఆయన మనుష్యుడిగా ఆయన జన్మింపవలసి వచ్చింది. ఆయన మరణమును జయించాలి అంటే మనుష్య కుమారుడిగా ఆయన ఈ లోకంలో పుట్టవలసి వచ్చింది. కనుక అది ఎంత శ్రమ! తన స్థితిని పోగొట్టుకొని, తన యొక్క స్థానమును పోగొట్టుకొని మన కోసం, మన మీద ఉన్నటువంటి ఆ మరణ బలమును నశింపచేసి మనల్ని జీవింప చేయటానికి, ఆయన మరణ దాస్యమునకు లోబడినటువంటి మనల్ని మరి బ్రతికించటానికి ఆయన ఈ లోకల్లో మనుష్య కుమారుడిగా జన్మించినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడండి! ఈ మరణ దాస్యంలో ఉన్నటువంటి మనల్ని విడుదల చేయటానికి ఆయన శ్రమ పొందినట్టుగా మనము చూస్తున్నాం. ఎందుకు ఆయనకు అంత వేదన? ఎందుకు ఆయన అంత దుఃఖం? ఎందుకు ఆయన అంతగా శ్రమ పడవలసి వచ్చింది అంటే, మనము మరణ దాస్యములో ఉన్నాము, అపవాది కింద ఉన్నాము, మరణ బలము కలిగినటువంటి వాడి కింద ఉన్నాము కనుక వాడి చేతుల నుంచి మనం విడిపించటానికి ఆయన మనుష్య కుమారుడిగా, దేవుని స్వరూపము కలిగినటువంటి వాడు, మనం దాస్యులముగా ఏ మరణ దాస్యములో ఉన్నామో ఆ దాస్యము నుంచి
మనం విడుదల చేసి జీవితం ఇచ్చి ఆయన పిల్లలుగా చేసుకోవటానికి ఆయన దాసుని స్వరూపమును ధరించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. హల్లెలూయా! ఎంత గొప్ప మాట కదా. మరి ఊరిక శ్రమ దినాలని దేవుని శిలువ ధ్యానాలు చేస్తున్నావు, కానీ నువ్వు మరణ దాస్యములో ఉన్నావు అన్న విషయాన్ని నువ్వు గుర్తిస్తున్నావా? ఆ మరణ దాస్యములో నుంచి బయటకు వచ్చావా? 40 దినములు నువ్వు మరి రొటీన్గా మరి ప్రతి సంవత్సరం చేస్తున్నావు కాబట్టి మరి నువ్వు ఒకవేళ ఉపవాస ప్రార్థనలు చేస్తున్నావేమో, కానీ నీ మీద ఉన్నటువంటి ఆ మరణ బలము కలిగినటువంటి వాడుగా ఆ సాతానుడు నిన్ను ఏలుతున్నాడా, లేకపోతే సాతాను బలము కింద నువ్వు ఉన్నావా, దేవుని యొక్క బలం కిందన వచ్చావా? ఆయన నిన్ను విడిపించటానికి దేవుడి లోకంలోనికి దాసుని స్వరూపం ధరించి వచ్చిన వారిగా ఉన్నారు. అది ధ్యానం చేసి నీవు ఆ దాసత్వం నుంచి విడిపించబడ్డావు అన్న విషయాన్ని నువ్వు ఖచ్చితంగా నువ్వు నమ్మాలనే విషయాన్ని దేవుడి దినమున నీతో మాట్లాడుతున్నారు. తప్పించబడ్డావా? నీకు జీవితం వచ్చిందా? నీ దాసత్వం అంతా కూడా ఆయన వేసుకున్నాడు. ఆ మరణ భయం లేకుండా ఆయన మీద అది వేసుకున్నారు. రండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి చదివినట్లయితే, అతన్ని నలగొట్టుటకు యెహోవాకి ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగచేసెను, అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమగును అని ఉందండి. అవునండి, యెహోవా ఉద్దేశం ఏంటి? ఆయన ఉద్దేశం అనంటే తన కుమారుడిని నలగొట్టి తన కుమారుడిని మనుష్య కుమారుడిగా ఈ లోకానికి పంపించి దేవుని స్వరూపమైనటువంటి ఆయనను దాసుని స్వరూపమును ధరింపచేసి మనలను మరణ దాసత్వములో నుంచి అపవాది దాసత్వంలో నుంచి విడిపించడానికి ఆయన ఉద్దేశించినాడు. తండ్రి ఉద్దేశించినాడు. తండ్రికి ఎంత కృప కలిగిన వాడండి. మన బిడ్డలు తప్పు చేస్తే గబక్కన కోపపడతాం కదా. అవును, మన మీద కోపపడి మనల్ని నశింప చేయవలసిన ఆయన, తండ్రి అయినటువంటి ఆయన తన కుమారుని నలగొట్టడానికి ఆయనకి ఇష్టమైంది. మనము నరకానికి పోవడానికి ఇష్టం లేదు. తన కుమారుని నలగొట్టి ఆయన ఉద్దేశము కుమారుడి ద్వారా నెరవేర్చుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అదేంటి, ఎంత శ్రమ పడ్డాడండి నన్ను విడుదల చేయటానికి, ఆ మరణ దాస్యత్వం నుంచి, దుష్టుని చేతుల నుంచి, అపవాది చేతుల నుంచి విడుదల చేయటానికి అంత శ్రమ పొందినటువంటి వాడిగా ఉన్నావు. దాన్ని నువ్వు గుర్తిస్తున్నావా? దానికి నువ్వు ఉపవాసం ఉంటున్నావు, కానీ నీ మరణ దాసత్వం పోయిందా? ఆయన నలగొట్టబడ్డాడు. ఇదిగో ఇప్పుడు నీకెంత విడుదల వచ్చింది. దేవుని యొక్క ఉద్దేశం కుమారుడి ద్వారా నెరవేర్చినట్టుగా నువ్వు గుర్తించగలుగుతున్నావా? రండి, ఇంకొంచెం ముందుకెళ్తే అక్కడే 4వ వచనంలో రాయబడింది, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసములను వహించెను, ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. ఆయన శ్రమ నొందినటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన మొత్తబడినటువంటి వాడిగా మనం ఇక్కడ చూస్తున్నాం. మన రోగములన్నీ కూడా మనకేమేం పాప రోగము, భయంకరమైన పాప రోగం. మనం ఇర్మియా గ్రంథంలో చూస్తాం కదా 17:9 పాప రోగము చేత మనం ఉన్నాం. మన హృదయము వ్యాధి కలిగినదిగా ఉంది. అవును, ఆయన మన వ్యాధినంతా ఆయన భరించారు, మన రోగమనంతా ఆయన భరించినటువంటి వారిగా ఉన్నారు. ఆయన సిలువలో మొత్తబడినటువంటి వారిగా ఉన్నారు. నువ్వు మొత్తబడాలి, నేను మొత్తబడాలి. నీవు శ్రమపడాలి, నేను శ్రమపడాలి. మనము శ్రమపడాలి. మనము నరక వ్యాధిని అనుభవించవలసిన మనము ఇదిగో మన రోగమంతా కూడా ఆయన మీదకి వేసేసాం. అవును, మన బాధ అంతా ఆయన మీదకి వేసేసాం. మనదంతా కూడా ఆయన మీద వేసినప్పుడు ఆయన మొత్తబడ్డాడు, కల్వరి శిలువలో మొత్తబడ్డాడు. అవునండి, ఎంత బాధ కదా, ఎంత వేదన కదా. నిజంగా శ్రమ దినాలే ఈ దినాలు. ఆయనకు శ్రమ, మనకు సంతోషం. ఆయనకు బాధ, ఆయనకు దుఃఖము, కానీ మనకైతే కానీ విడుదల మనకు కలిగింది. మనకు విమోచన కలిగినట్టుగా మనం చూస్తాం. తండ్రికి ఇష్టమైంది ఆ విధంగా నలగొట్టడానికి, తండ్రికి ఇష్టమైంది ఆయనను మొత్తటానికి, తండ్రికి ఇష్టమైంది ఆయన మన రోగములన్నీ కూడా ఆయన మీద వేయటానికి ఇష్టమైంది. అందరి పాపముల నిమిత్తం ఆయన ఒక్కడే మొత్తబడినటువంటి వారిగా ఉన్నారు. అందరి యొక్క పాపములు ఆయన ఒక్కడే మోసినటువంటి వారిగా ఉన్నారు. అవునండి,
నీ బాధ, నీ వేదన, నీ దుఃఖము, నీ యొక్క పాప రోగమంతా కూడా ఆయన మీద వేసుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి నీ పాప రోగం పోయిందా? నీ దుఃఖము పోయిందా? ఆయన మీద వేసావా? ఇంకా పాప రోగాన్ని అట్లని పెట్టుకొని పాపంలో ఉంటూ నువ్వు ఉపవాసం ఒకవేళ ఉన్నావేమో, ఈ లంటి డేస్ని గడుపుతూ ఉన్నావేమో, దేవుడు మాట్లాడుతుండగా నీ పాపములను ఆయన శ్రమపడ్డాడు. ఎందుకు శ్రమపడ్డాడు ఆయన నీకోసం కదా శ్రమపడింది. ఎందుకు శ్రమపడ్డాడో దాన్ని ఆలోచన చేసి, నువ్వు నా కోసం శ్రమపడ్డారు ఆయన, నాకు విడుదల కోసం, నన్ను మరణం నుంచి, రెండవ మరణం నుంచి తప్పించడానికి ఆయన శ్రమపడ్డారని నువ్వు ఒక తీర్మానం, ప్రభువా నా కోసమే నువ్వు ఈ విధంగా శ్రమపడ్డావని ఒక తీర్మానం కలిగి ఉంటావా? అదే నిజమైనటువంటి ఉపవాస ప్రార్థన. అదే ఈ 40 దినాలలో నీ బ్రతుకును మార్చుకోగలిగితే, నీ క్రియలను మార్చుకోగలిగితే, ఆయన శ్రమను, నిజమైనటువంటి శ్రమ నా కోసమే నువ్వు గుర్తించగలిగితే, నువ్వు చేసేటువంటి ప్రార్థనలు నిజంగా దానికి ఎంతో అర్థవంతంగా ఉంటుంది. నీ జీవితము మారి సంతోషాన్ని, ఆనందాన్ని దినాల్లో నువ్వు పొందుకోగలవు. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనాన్ని చూస్తే, మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి అన్నదండి. అవునండి, నీతి విషయమై జీవించినట్లు, మన నీతి విషయమై జీవించిన మన రక్షణ నీతిమంతులుగా ఆయన మనల్ని చేశాడు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో. అవునండి, నీతిమంతులుగా మనల్ని చేశాడండి. ఎలా? ఆయన రక్తము చేత కడగటం ద్వారా, ఆయన కల్వరిశిలలో మొత్తటం ద్వారా మనల్ని నీతిమంతులుగా జీవింపచేయటానికి ఆయన కల్వరిశిలలో మొత్తబడినటువంటి వారిగా ఉన్నారు. ఎంత బాధ! దేవుని స్వరూపము కలిగిండి, మహామహిమ కలిగినటువంటి ఆ దేశంలో ఆయన ఏకైక కుమారుడిగా అనేక దూతల చేత కొనియాడబడుచుండవలసినటువంటి ఆయన దాసుని స్వరూపమును ధరించుకొని, దాసుని స్వరూపములో ఆయన కల్వరిశిలలో మొత్తబడటం ఎంత భయంకరమైనటువంటి విషయం కదా. గుర్తిస్తావా? నువ్వు ఎన్ని ఉపవాసాలు నచ్చి పశ్చాత్తాపం అనేది నీ హృదయంలోనికి రాకపోతే అది చాలా చాలా విచారకరమైనది. నీ జీవితము ప్రభువునకు అప్పగించకపోతే నువ్వు చనిపోతే నరకానికి వెళ్తావనే విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నీ రోగములన్నీ కూడా ఆయన భరించాడు. ఈ అల్పకాల పాప భోగమును వదిలివేసి, ఇదిగో చాలా అల్పమైనది ఈ పాపం అనేటువంటిది, కానీ యుగాయుగములు జీవించేటువంటి ఆయన దగ్గరికి వెళ్ళి సంతోష ఆనందాన్ని పడాలి అని అంటే, నువ్వు అక్కడ ఉండాలి అని అంటే, ఆనందం నీకు కావాలి అని అంటే, నీకోసమే నా కోసమే ఈ యొక్క శ్రమను ఆయన పొందాడని నువ్వు పశ్చాత్తాపడి మారు మనసు పొందితే నీకు ఆనందం, సంతోషం లభిస్తుంది. ఆయన మన రోగములను, దుఃఖములను భరించినటువంటి వారిగా ఇక్కడ ఉన్నట్టు నీతిమంతులుగా మనల్ని జీవింప చేయటానికి ఆయన మనల కోసమైన శ్రమ పడినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13-15 వచనాలు నేను చదువుతున్నా. మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా, దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధంగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి, దాని మీద చేవ్రాతను తుడిచివేసి, మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి, మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసాను. ఆయన ప్రధానుల అధికారులు నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సాహంతో వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకగా కనపరిచిన. దీంట్లో అనేకమైన విషయాలు, ఇదొక్క వాక్యం ధ్యానం చేస్తే చాలండి. ఆయన శిలువ శ్రమల్లో ఎన్ని విషయాలు దేవుడు మనకి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కొక్క విషయాన్ని నేను మీకు కొంచెం వివరించాలని నేను ఇష్టపడుతున్నాను. మనము అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారమై ఉన్నాం కనుక మన అపరాధములను, పాపములను తీసివేయటానికి ఆయన ఏం చేశారో తెలుసా? ఇక్కడ రాయబడింది, అపరాధముల వల్ల మనము మృతులై ఉన్నాం. మనం మృతులం, చచ్చిపోయినటువంటి వారు. మనల్ని ఆయన ఏం చేశారు? మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద ఉన్న రుణముగాను, మన మీద ఒక రుణం ఉన్నది. ఏం రుణం ఉన్నది మనకు అంటే,
పాపపు రుణం మన మీద ఉన్నది. ఈ పాపపు రుణము చేతితో వ్రాయబడినటువంటి వ్రాతపూర్వకమైనటువంటి ఆ యొక్క పత్రము మన మీద ఉన్నదండి. ఆ పత్రాన్ని దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆ రుణమంతా కూడా తీర్చివేయటానికి, మన రుణాన్ని, పాపపు రుణమును తీర్చేయటానికి ఆయన రక్తము చిందించవలసి వచ్చింది. ఆయన రక్తములో మన రుణమంతా తీరిపోయిందండి. ఆయన విలువ పెట్టి మనల్ని కొన్నటువంటి వారిగా ఉన్నారు. ఆ కొని మన రుణమునంతా కూడా తీర్చివేశాడు. అవునండి, హల్లెలూయా. సాతానుడు ఏం చేస్తున్నాడంటే, నువ్వు చేసినట్టే మనం చేసిన ప్రతి తప్పిదాన్ని ఆయన వ్రాతతో సాతానుడు రాసినటువంటి ప్రతిరోజు కూడా వాడు రాస్తూ ఉంటాడండి. వాడు రాస్తూ ఆ పత్రము చాలా పెద్ద పత్రము కదా. మనం ఏదన్నా భూమి కొనాలన్నా, సైట్ కొనాలంటే ఏం చేస్తామండి? పత్రం రాపించుకుంటాం వాళ్ళ దగ్గర నుంచి కదా. అవును, సాతానుడు కూడా నువ్వు ఏదైనా ఒక తప్పు చేసినప్పుడు వెంటనే వాడు పత్రం రాసేస్తాడు. ఇదిగో షారోన్ ఈ విధంగా తప్పు చేసింది అని ఒక పత్రం రాసేసి పెట్టుకుంటాడు. చివరికి మనకు తీర్పు జరిగేటప్పుడు ఏం చేస్తాడు? ఆ పత్రాలన్నీ తెచ్చి చూపిస్తాడు. చూడు, ఇది చేసింది, ఇది చేశాడు అని చూపిస్తాడు. అందుకని దేవుడు ఏం చేశాడో తెలుసా? ఈ పాప పత్రమునంతటిని ఏం చేశాడంటే, కల్వరి శిలువలో ఆ పత్రాన్ని తీసుకొని బాగా చించి వేసాడు. అంతేనా? ఆ మేకులతో కొట్టివేశాడు. మేకులతో అక్కడ కొట్టివేసి పత్రం అట్లే ఉన్నది, రాత కనిపిస్తోంది మేకులతో కొట్టివేస్తే. అయితే ఆయన ఏం చేశాడో తెలుసా? ఆయన రక్తము చిందించడం ద్వారా చేతులతో చేసిన పాపాలన్నీ కూడా పత్రాలు అక్కడ పెట్టి మేకలతో కొట్టినప్పుడు ఇంకా ఆ పత్రంలో ఉన్నట్టు అక్షరాలు కనిపించకుండా, ఆ పాపము కనిపించకుండా ఆయన రక్తం అంతా కూడా దాని మీద కారినప్పుడు, మేకుతో కొట్టినప్పుడు ఆ రక్తము దాని మీద కారినప్పుడు ఆ పాపమంతా తుడిచివేయబడింది. ఒకసారి ఆలోచించి, నువ్వు చేసినటువంటి ఆ పాప పత్రమునైనా మేకులతో కొట్టి దాని మీద ఉన్న రుణమంతా, ఆ పాపమంతా కూడా ఆ రక్తము చేత తుడిచివేసినటువంటి వారిగా ఉన్నారు. ఇక నీకు ఆ పాపము లేదు. యేసయ్యా, నేను పాపిని, నన్ను క్షమించు అని ఎప్పుడైతే నువ్వు అడిగావో, నీ మీద ఉన్న రుణమంతా తొలగిపోయింది. నీ మీద ఉన్నటువంటి ఆ పాప పత్రం ఆ కల్వరి శిలువలోకి వెళ్ళిపోయింది. ఆ పాప పత్రం అంతా కూడా ఆయన ఏం చేస్తాడంటే, మేకులతో ఇక బయటికి రాకుండా కొట్టి వేసేసి ఆ రక్తము చేత తుడిచి వేసినట్టు ఇంకా వైట్గా పత్రం కనిపిస్తుంది. సాతానుడు వచ్చి, ఇదిగో షారోన్ తప్పు చేసింది అని అంటే ఏమంటాడో తెలుసా దేవుడు? అది చూడు అని మళ్ళీ ఆ పత్రాన్ని మళ్ళీ చూపిస్తాడు. ఎందుకంటే దాని మీదంతా కూడా ఆయన రక్తం ప్రవహించింది. ఆ రక్తము చేత తుడిచివేసినటువంటి వాడిగా ఉన్నాడు. ఏముంది? అరే, నేను ఇప్పుడు ఇచ్చినప్పుడు చాలా తప్పులు చేసిందని నేను ఇచ్చానే అని అంటే, అక్కడ దేవుడు అంటాడు, ఇదిగో రక్తము చేత సమస్తాన్ని నేను తుడిచివేశా. వైట్ పత్రం. ఇంకా వాడు వెళ్ళిపోతాడు. ఆ వెళ్ళిపోయి వాడు ఇక మళ్ళీ తిరిగి చూడడు. ఇక నా మీద నేరము మోపడు. కనుక నా మీద నేరం మోపాలని వచ్చి, నీ మీద నేరం మోపాలని వచ్చినటువంటి వాడిని జయించి, వాడిని నిరాయుధులుగా, అధికారులు వాళ్ళని నిరాయుధులుగా చేసేసినాడు దేవుడు. అక్కడ నీ మీద ఇట్లా వేలెత్తి చూపించాలన్న వచ్చినటువంటి ఆ యొక్క దుష్టుడు, నీ మీద అధికారం చూపించాలని వచ్చిన ఆ దుష్టుని నిరాయుధులుగా చేసేసి, ఒట్టివాడిగా చేసేసి వెనక్కి పంపించేస్తాడు. అంటే ఎంత జై జీవితం మనకిచ్చాడు కదా దేవుడు, ఎంత జయమిచ్చాడు కదా, మనల్ని నీతిమంతులుగా చేసినటువంటి వాడిగా ఆయన ఉన్నాడు కదా. మరి నీ జీవితంలో నీ మీద ఉన్నటువంటి ఆ రుణపత్రం కొట్టివేయబడిందా? దేవుని దగ్గర ఒప్పుకున్నావా? ఆ పత్రం నీ దగ్గరే పెట్టుకుని ఉపవాసాలు చేస్తున్నావా? నీ పాప పత్రమును నీ దగ్గర పెట్టుకున్నావా? లేకుంటే సిలువకి ఇచ్చేసావా? ప్రభువా, ఇదిగో నేను తప్పు చేశాను నువ్వు ఒప్పుకుంటే ఆ పత్రము సిలువకి ఎక్కుతుంది. ఆయన చిందించే ఆ రక్తము ద్వారా ఆ పాప పత్రములో ఉన్నటువంటి ప్రతిదీ కూడా తుడిచివేయబడుతుంది. అమ్మా, ఈ దినమున నువ్వు ఆ పాప పత్రం అంతా కూడా వైట్ పేపర్గా దాన్ని చెయ్యాలి అని అంటే నువ్వు ఖచ్చితంగా దేవుని దగ్గర నువ్వు ఒప్పుకోవలసినటువంటి వాడుగా ఉన్నది. ఒక్క మాట చూడండి, యెషయా గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనం. మరెన్నడను ఉండకుండా మరణమును ఆయన మ్రెంగివేయును, ప్రభువైన యెహోవా వాని ప్రతివాని ముఖము మీద బాష్ప బిందువులను తుడిచివేయును, భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. అవునండి, నింద తొలగించేశాడు, మరణమును తొలగించేశాడు, రోగమును తొలగించేసి నిన్ను నిరపరాధిగా, నీతిమంతురాలుగా ఆయన చేశాడు. ఇదేంటి శ్రమ. ఆయన శ్రమ ద్వారా మనకు సంతోషం, విడుదల, ఆనందం, ఎంత గొప్ప విమోచన మనకు కలిగింది కదా. మరి ఉపవాసాలు చేస్తున్నావు, ప్రభువా నువ్వు ఇంత శ్రమ పడ్డావు, ఇంత వేదన పడ్డావు అని ఆయన గురించి చింతిస్తున్నావు, కానీ నీకు విడుదల వచ్చిందని నువ్వు గుర్తిస్తున్నావా?
నీకు విమోచన వచ్చిందని గుర్తిస్తున్నావు, నువ్వు నీతిమంతురాలను గుర్తిస్తున్నావా? అయితేనే ఆ విధంగా నువ్వు చేసుకోగలిగితేనే, నువ్వు తీర్మానం చేసుకోగలిగితేనే దీనికి అర్థం. ఈ ఉపవాస ప్రార్థనలకి నువ్వు ఆ విధంగా చేసుకోగలవా? నిజంగా ఈ శ్రమ దినాలు అని అంటే నిజంగా సంతోష దినాలు, మనకు విమోచన దినాలు, ఆనందించే దినాలు. ఆయన శ్రమపడి ద్వారా మనకు ఆనందం, విడుదల, విమోచన వచ్చింది. మరి నాతో ఏకీభవిస్తావా? నీకోసం నేను ప్రార్థన చేస్తా. ఒకవేళ తీర్మానం చేసుకోలేకపోతే ఈ దినం తీర్మానం చేసుకో. ఆయనకు శ్రమ, నీకు విడుదల కావాలంటే ఒక తీర్మానం చేసుకో. ప్రార్థన.